మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు। వడియారం బైపాస్ వద్ద మంత్రికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు। ఈ సందర్భంగా దౌలతాబాద్ మాజీ ఎంపీపీ దారా సత్యనారాయణ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు। అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డిలో మాట్లాడడం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, భాగ్యరాజ్, పెంటారెడ్డి, జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు। చేగుంట మండల్ దారా సత్యం గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము। దౌలతాబాద్ ఎక్స్ ఎంపీపీ దారా సత్యం గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము। ఓకే సార్। దుబ్బాక కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం మీరు చూస్తున్నారు। టీఆర్ఎస్ పార్టీ టైంలో ఏమైతుంది, అన్ని మెగా ప్రాజెక్టులు। ఎందుకు మెగా ప్రాజెక్టులు? మెగా ప్రాజెక్టులు అంటే మెగా కమిషన్లు అన్నమాట। ఆ కమిషన్ల కోసము వాళ్ళందరూ మన ప్రజల పైసలు దుర్వినియోగం చేసి వారి సొంత ఆస్తులు పెంచుకొని మన ప్రజలకు అన్యాయం చేసింది। ప్రజలు అందుకోసం మార్పు కోరినారు, కాంగ్రెస్ పార్టీని సత్తాలో తీసుకురావడం। మన కాంగ్రెస్ కార్యకర్తలు మన బాధ్యత ఉన్నది, మనం కూడా పోయి గ్రామాలలో ప్రజలకు మీకు చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని స్కీమ్స్ పెట్టింది, మీకు మేలు కోసము ఇవన్నీ కూడా అమలు చేస్తుంది। నిజంగానే ఎవరికన్నా కొత్త రేషన్ కార్డు రాలేదేమో, అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే అర్హత ఉన్నదో ఈ వచ్చే సంవత్సరం మళ్ళా 3500 ఇల్లు కూడా శాంక్షన్ కాబోతున్నది। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మొన్న కేబినెట్ లో మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।